మహాకవి కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలం 18వ భాగం 13/7/20 తృతీయాంకంలో ఉన్నాం. శకుంతల దుష్యంతుడు ఒకటికొకటి ఎదురయ్యారు, లోపల మాట్లాడుకుంటున్నారు. జరుగుతుంది ఏమిటో. రాజు అడిగాడు, భద్రే కిం బహునా అన్నాడు. పరిగ్రహ బహుత్వేపి ద్వోపిస్తే కులస్యమి సముద్ర వసనాచోర్వి సఖీచ యువయూరియం. పరిగ్రహ బహుత్వేపి ద్వే ప్రతిష్ఠే కులస్యమి సముద్ర వసనాచో చ ఉర్వ్యం ఉర్వి సఖీచ యువయూహు ఇయం. ఉభయ ఇద్దరు కూడా నిర్వృతే స్వహ ప్రియం వద అంటోంది. అదృష్టిక్షేప అనసూయే యథైవ ఇతో దత్తదృష్టిరుత్సుకో మృగపోతకో మాతరమన్విష్యతి ఏహి సంయోజయావనీయం ఏవ ఏన. శకుంతల అంటుంది, హలా అశరణాస్మి అన్యతరా యువయోరాగచ్చత్. భద్రే కళ్యాణి కిం బహునా 1000 మాటలెందుకు. పరిగ్రహ బహుత్వే అభి పత్నుల బాహుళ్యం ఉన్నప్పటికీ పరిగ్రహ పరిజనే వచ్చాం. అది మే నా కులస్య వంశాన్ని ప్రతిష్టలు గౌరవహేతు ద్వే ఇద్దరే ఇద్దరు రెండే రెండు. సముద్ర వసన సముద్రమే చీరగా కలిగిన ఉర్వేచ భూమి. యువయో మీ ఇద్దరి ఇయం ఈ సఖీచ నిశ్చరి అని అర్థం. తాత్పర్యం, అంతఃపురకాంతలు చాలామంది ఉండొచ్చు, కానీ నా వంశానికి ప్రతిష్టా హేతువులు కీర్తి పతాకులు ఇద్దరే. ఒకరు సప్తసాగర పరివేష్టితమైన వసుంధరాదేవి భూమి, మరొకరు మీ ప్రియ సఖి శకుంతల. నిరుతే ఆనందపడ్డాం మేము. స్వహ అయ్యాం పరమానంద భరితం మాకు మీ మాటలు. అప్పుడు కనుసన్న చేస్తూ సదృక్షేప అనసూయ ఏష మృగపోతక, ఇదిగో ఈ మగలేడి కోన. ఇత ఇటువైపు దత్తదృష్టి చూపు నిర్విదై ఉత్సుక ఉబలాడు పడుతున్నది. మాతరం తల్లి అన్విష్యతి వెతుకుతో. ఏహి ఏనం ఈ మగలేడి కొన సంయోజయా కలుపుదాం. అనుసరణ హలాసకి అసరణ అన్ని దిక్కులేని దాననయ్యాను. నన్ను వదిలేసి మీరిద్దరు చెక్కేస్తున్నారు. యువయో మీలో అన్యతర ఎవరో ఒకరు ఆగచ్చతు రండి, ఇక్కడ ఉండండి, ఇద్దరు వెళ్ళిపోతే నా గతి ఏమిటి అని. ఉభే ఇద్దరు కూడా పృథివ్యాయా శరణం స తవ సమీపే వర్తతే అంటారు ఇద్దరు. శకుంతల కథగతే ఏవ అలం ఆవేగే అన్వయమారాధయిత జనస్థవ సమీపే వర్తతే. కిం సీతవై కలమ వినోదిభిరార్ద్రవాతాన్ సంచారయామి నలినీదళతాళవృంతై అంకే నిధాయ కరభోర్ యథా సుఖంతే సంవాహయామి చరణాభుత పద్మతామ్రవు. పృథివ్యా సమస్త భూమికి ఎవడు శరణం దిక్కో సహ అతడు తవ నీ దగ్గరే సమీపే దగ్గరలోనే వర్తతే ఉన్నాడుగా. ఇంకా నీకు భయం ఏమిటే అన్నీ వెళ్ళిపోయి. కహం గతే ఏవ వెళ్ళారనుకుంటా. ఆవేగేన వ్యాకుల పాటుతో అలం సార్ వ్యాకుల పడదు అని ఆరాధయిత ఉపచారకరమైన జన వ్యక్తి అయం వీట్ తవ సమీపే నీ దగ్గరే వర్తతే నేను ఉన్నాను కదా, సేవలు చేసేందుకు వాళ్ళెందుకు నేను లేనా అని పులహార కలపడం అందదు.
కిం శీతలై చల్లనివి కలమా వినోదివి అలసట తీర్చేవి పోగొట్టేవి అయిన నరినీదళ తాళవృంతై తామరపాకు దీవనుల ఆర్ద్రవాత చల్ల గాలుల సంచారయామి కిం వీర్యమంటావా తామరాకుతో నీకు చల్లబడేట్టుగా వింజామర్లాగా వీసన ఉతా లేదా కరభాల లాంటి ఊరువులు కలదాన మణికట్టు నుంచి చిటికెన వేలు దాకా ఉన్న అరచేతి వెలుపలి భాగాన్ని కలభం అంటారట. పద్మతామ్ర చెంగలువల్లాగా ఎర్రగా ఉన్నతే ఎత్తైనట్టు శరణం నీ పాదాలు ఒడిలో నిధాయ ఉంచుకొని నీ పాదాలు నా గుళ్ళో పెట్టు తేని యథాసుఖం హాయిగా సుఖాన్ని ఇలా కావాలంటే సంహాహయ కిమిలిత ఇవ్వమంటావా ఇత్యుత్థాయ ప్రస్థిత న మాననీయేష్వాత్మా మపరాధయిష్య సుందరి అపరినిర్వాణోయం దివస ఇయం చతే శరీరావస్థ ఉత్కృజ్య కుసుమశయనం నరినీదళకల్పితస్తవాతనావరణం కథమాతపి గమిష్యసి పరిబాధా ఏలవైరంగై తామర పువ్వులే వీపలుగా చల్లని గాలు ఊగించేటట్టుగా అలసట తీరేట్టుగా విసరణ కరభోరు చెంగల్వ లాంటి తొడలు ఒడిలో పెట్టుకొని నీకు హాయి గొలిపేటట్లుగా మెల్లమెల్లగా వత్తనా నదిని దళం అంటే తామర పువ్వు రేకొనేది ప్రసిద్ధార్థం. కానీ రాఘవ భట్ తామర పాకు అనే యుద్ధంలో సమర్థించి అది చెరిగిపోయినప్పుడల్లా ఆకు మార్చాలి కాబట్టి వృంతైహనే బహువచనం సార్థకమని నలినం పద్మం విద్యతే యస్యాసా నళినీ తశ్చార్థ కవలిని పలాశాని తాన్యేవ తాళవృంతాన్ని విజయ తై బహువచనేన ప్రతిక్షణం భిన్నస్యోపాదీయతాం అనతాం. అది మాననీయేష్ గౌరవించదగిన వారి విషయంలో ఆత్మానం నన్నునే నా అపరాధయిష్య అపరాధిని చేసుకోను. మీ సేవలు అంగీకరించి మీకు అపకారం చెయ్యను. పూలుపరిచిన తిరాతల్పన్నుని ప్రస్థిత మొదరింటి గుమ్మం వైపు వెళుతుంది శకుంత. సుందరి అయం ఈ దివసగా పగటి వేళ అపరినిర్వాణ ఇంకా పరిణతం కాల ఎండవేడి ఇంకా తగ్గని దీన్ని శరీరావస్థ శరీర పరిస్థితి ఇయంచ ఇది అసలే విరహాగ్నితో వేలాడిపోతున్నావు. అమాననీయేషు గౌరవించదగిన వాళ్ళ విషయంలో ఆత్మానం నన్ను నేను అపరాధయిష్యామి అపరాధిగా ఉచేసుకోండి. సుందరి అయం ఈ దివసగా పగటి వేళ అపరినిర్వాణ ఇంకా పూర్తిగా అంటే ఇంకా ఎండవేడి తగ్గల ఇయంచ ఇది అసలే విరహతాపంలో పోతోంది. కుసుమశయ్యన్ పూల పాన్పుడు ఉచ్చుజ్జా వదిలి నడిని దళం పూలరేకులతో కల్పిత సమకూర్చబడిన స్తనాభరణం ఉచ్చుజ్జ జారవిడ్ పరిబాధ పేలవై విరహతాపంతో కృషించిన వైన అంగై భాగాలతో ఆతపే ఇంత ఎండలు కథం గమిష్యది ఎలా వెళ్తావు ఎక్కడికి వెళ్తావు అన్నారు. ఇది బలాదీనాం నివర్తయ. ఆ మాట అనగానే ఏమి ఆగిపోయి పౌరవ రక్ష వినయం
మదన సంతపాప్తి పాస్తి న ఖలు ఆత్మనో ప్రభవామి ధీరు అలం గురుజన భయేన దృష్ట్వా తే విదిత ధర్మా తత్ర భవాన్న అత్ర దోషం గ్రహీత్యది కులపతి అపి చ అని రాజు అంటున్నారు. గంధర్వేణ విభాగేన బహువరాజర్షి కన్యక శ్రూయంతే పరిణీతాస్తాః పితృభిః స్వాతినం స్వ అభినందితాః. పౌరవ వంశోద్భవ విలయం సత్ప్రవర్తన శౌశల్యాదికం రక్షా కాప మదన సంతత్తాత్ మన్మథ పీడితురాలిని అయిన ఆత్మనః నాకునే న ప్రభవామి కలు స్వతంత్రురాలను కాదు కదా, కన్నుడికి అధీనురాడుని మా తండ్రికి, నందు నేను సమర్పించుకోలే అనడు. మదన బాధిత అపి అనట్ల. భీరు బెల గురుజన భయ పెద్దల వల్ల భయంతో అలం ఇక చాలు అంటే పెద్దల వల్ల భయపడక్క, గురుజన భయం చాలి అని దృష్ట్వాపి తపోదృష్టితో దర్శించినప్పటికీ విదిత ధర్మ అన్ని ధర్మాలు తెలిసినవాడు తత్ర భవాన్ పూజ్యుడు కులపతి ఖండుడు కాశ్యపుడు తే అత్ర నేను పరిగ్రహించటం అనే విషయంలో దోషం ఏ తప్పును ఏ ధర్మ లోపాన్ని నగ్రహిష్యతి ఎంచుకోడు అని చ అంతేగా. గాంధర్వేల వివాహే రాజంటాడు. గాంధర్వ వివాహ పద్ధతితో పరిణాతా పెళ్ళాడిన రాజకర్షికా కన్యక నీ వంటి రాజకన్యలు బహ్వః చాలామంది సృజతే ఉన్నారని తెలుసు నీకు. తాహ వాళ్ళంతా పితృభి తల్లిదండ్రులతో అభినందింపబడ్డవాళ్లే. అప్పుడు శకుంతల అంటారు, ముంచతావన్యాం భూయోపి సఖీ జన మనుమానయిష్యే రాజా భవతు మోక్ష్యామి. శకుంతల కదా అపరీక్షిత కోమలస్య యావత్ కుసుమస్యేవ నవస్య షట్పదీనా. అధరస్య పిపాసతా మయా తే సభయం సుందరి గృహ్యతే రసోస్య ఇది ముఖం అస్యాః సమున్నయతి ఇచ్చతి శకుంతలా పరిహరతి నాట్యేన. నేపథ్యంలో చక్రవాకవధూః ఆమంత్రయత్వా సహచరం ఉపస్థితా రజని. శకుంతల పౌరవ అసంశయం మమ శరీర వృత్తాంతోపలం భాయార్యాః గౌతమీ ఇది ఏవాగచ్చతి యావద్విపవిత పాంతరితో భవ. మొత్తం ఆస్వాదించినట్టు అప్పుడే వికసించిన పువ్వు ఏ తుమ్మెద ఇంతవరకు వాలని పువ్వు, సుకుమార సుందరమైన పువ్వు. ఆ పువ్వులో మకరందాన్ని గంటు దుమ్మెర ఆస్వాదించినట్లు. సుందరి దాహంతో ఉన్న నేను నీ అధరామృతాన్ని మృదువుగా స్వీకరి. ఇది ఎలా అని ఆమె ముఖాన్ని సమున్నతయం పైకి ఎత్తడానికి ఇచ్చది ముచ్చట. శకుంతల నాట్యేన పరిహరి అతని ప్రయత్నాన్ని తప్పించడం అభినయంతో చూపి. నేపథ్యంలో ఓ చక్కవ కన్యా చక్రవాకి సహచరం సకుడిని ఆమంత్రయత్వ వీడ్కొలు రజని రాత్రి ఉపస్థిత సమీపించింది. రాత్రిపూట కాదు, వాడు పగటి పుట్టే పడదు. న సంభ్రమం కవళబడపడదు పౌరవ పూర్వంశోద్భవ అసంశయం సందేహం లేదు. మమ నా శరీర వృత్తాంత శరీర స్థితిని ఉపలంభాయ
స్వయంగా తెలుసుకోవడం కోసం ఆర్య మాన్యురాలు గౌతమీదేవి ఇతః ఏవ ఇతే ఆగచ్చతి వస్తో యావత్ ఇంతలోకే పితప అంతరితః భవ కొమ్మల చాటున దాగిన వాడవు కను చెట్ల దాటున దాక్కో అని చెప్పు. రాజా తథా ఇచ్ఛాత్యాసామామృత తిష్టతి తతః ప్రవిశతి పాత్రహస్తౌ గౌతమీ సఖ్యౌ ఇత ఆర్యే గౌతమి శకుంతలాముపేత్య ఆజాతే అవి లఘు సంతాపాని తే అంగాన్ శకుంతల అస్తి మే విశేషః గౌతమః అనేన దర్భోదకేన నిరాబాధమేవ తే శరీరం భవిష్యతి వచ్చే పరిణతో దివసః ఏ ఊటజ మేవ గచ్ఛామః. అలాగే అని ఆత్మానం అనృత్య తనను తాను దాచుకొని తెస్తది ఉంటాడు. అది ఎవరు? దుష్యతి. అప్పుడు పాత్రహస్త కలసం చేత పట్టుకున్నది గౌతమి ప్రవిశతి ప్రవేశతి సఖ్యౌజ అనసూయ ప్రియంబదరు కూడా ప్రవిశంతి ముగ్గురికి వచ్చారక్కడి. ఇదే విద్యో ఆర్యే మంజురాల గౌతమి ఇతః ఇటు అంటున్నారు. జాధే ఉపేక్ష శకుంతల దగ్గరికి వెళ్ళి జాతే అంటే పుత్రి తే అంగా నీ శరీర అంగాలు అపి లఘు సంతాపం తగ్గిన తాపం అయ్యాయట కదా, శరీర తాపం తగ్గిందా అమ్మా అని అడగడం వాక్యారంభంలో అపి ఉంటే అది ప్రశ్న అన్నారు. నాకు విశేషణంగా అధికంగా అస్థి ఉంది, ఈ పూట తాపం మరీ ఎక్కువగా ఉంది అంది ఆ అమ్మాయి. అవేనా ఈ దర్భబుదకే ఈ దర్భోదకంతో దర్భ నీళ్లు చల్లటంతో నీ శరీరం నిరాబాధం ఏవ పై ఆ బాధ అలసట ఆ తపన తగ్గిపోతుందమ్మా. శరసి శకుంతలామభ్యక్ష శకుంతల గర్భనీటితో చల్లి వచ్చే పుత్రి దివసః అమ్మా దివసం పరిణతి చెందింది, సాయం వేళ అయిందమ్మా. ఏహి రం ఏవ మన కుటీరానికి గచ్చామహ వెళదాం అని. ఇప్పుడు శకుంతల ఆత్మగత ఉదయ ప్రథమమేవ సుఖోపవని మనోరథే కాతర భావం నముంచే సానుశయం విఘటితశ్చ కథంతే సాంప్రదం సంతాపః పదాంతరే స్థిత్వా ప్రకాశం లతావలయః సంతాపహారక అమంతయే త్వం భూయోపి పరిభోగ ఇది సుఖేన నిష్క్రాంత శకుంతల సహ ఇతర అభిః. రాజు ఆత్మగతం హృదయ మనసా ప్రథమ ఇంతకు ముందు మనోరథే నీ కోరిక కోరిన సుఖ ఉపనతే సరి తనంత తాముగా వచ్చి తేలికగా సమీపిస్తే నెరవేరబోతే కాతర రూప పెరిగితనాన్ని భయాన్ని నా ముంచది విడిచిపెట్టలేకపోయి ధైర్యం చెయ్యలేకపోయి సానుశయం గౌతమి రాకతో పశ్చాత్తాపూర్వకంగా విఘటిత భంగపరుపబడిన దాని కోరిక గలదానవై నీ అధానుశయో దీర్ఘే సాంప్రతం ఇప్పుడు సంతాప కథం సంతాపమేమిటి, సంతాపపడే అర్హత కూడా నీకు లేదు. లతావలర్ ఓ లలితాని కుంజమా సంతాపహారక నా మనస్తాపాన్ని తొలగించేదానా భూయకాపి మరోసారి ఎప్పుడో తిరిగి వచ్చి పరిభోగాయ సుఖించడానికి లేక అనుభవించడానికి వాం దిన్ అమంతయే ప్రస్తుతం వీడ్కోలు పలుకుతాను అని మొదరింటిలోని దుష్యంతుడికి వీడ్కోలు. ఇది అది పరి దుఃఖేన దిగులుతో సహ అతరాభి తక్కిన వారు ముగ్గురిలో శకుంతల
నిష్క్రాంత నిష్క్రమించింది. రాజు పూర్వస్థానముపేత్య నని శ్వాసం అహో విఘ్నవత్య ప్రార్థితార్థసిద్ధయ మయా హి ముహురంగుళి సంవృతాధరోష్టం ప్రతిషేధాక్షర వికలబాభిరామ ముఖమం నుమ్న వివర్తి పక్ష్మరాక్ష్యాః కథమప్స్యునువితమిదం శుంభితంతు కథమప్స్యున్నవితం న శుంభితంతు. వను ఖలు సంపది గచ్ఛామి ఇధవా హైవైహైవ క్రియాపరిభుక్తముక్తే లతావలయ ముహూర్తం స్థాస్య సర్వత అవలోకయ్య. అందరినీ చూశారు. పూర్వాస్థానం సెట్లమాటు నుండి మునుపటి చోటికి వచ్చి నమనిస్వానం నిట్టూరుస్తూ అహోహ ప్రార్థిత అర్ధసిద్ధయ కోరిన సిద్ధించిన చాలు. విఘ్నపత్య విఘ్నవంతాలు కదా, కోరికలు తీరడానికి ఎన్ని అంకెడంకులు అని మయా ఈ నాచేతనే ముహు మాటి మాటికి అంగుళి సంవృత చేతి వేళ్లతో కప్పేయబడి అధరోష్టం కింది పెదవి కలది. ప్రతిషేధ అక్షర వద్దు వద్దు అనే నిషిద్ధాక్షరాల విక్రవ ఆస్ఫుటోచ్చారణతో అభిరామం అందగింపబడింది అయిన పక్ష్మరాక్ష్యా ఒత్తైన కనురెప్పల కళ్ళు కల శకుంతల హంస వివర్తి భుజాల వైపు మాటి మాటికి మళ్లించుకుంటున్న మొగం కథం అతి ఎలాగో అలాగ ఉన్నతమివ పైకెత్తబడి కానీ నచుంబితం ముద్దు ఆడబడని అధరాన్ని చుంబించబోతే వేళ్లతో కప్పుకొని వద్దు వద్దు అంటూ పలికే ముఖం అటు ఇటు భుజాల మీద మళ్లించుకొని ఒత్తైన కనురెప్పల కళ్ళుగా ఆ శకుంతల ముఖాన్ని చుంబించటానికి వీలుగా ఎలాగో అలా కష్టపడి పైకైతే ఎత్తగలిగాను కానీ చుంబనం చెయ్యలేక తస్యాః పుష్పమయీ శరీరలులిత శయ్యాశిలాయామియం రాంతోన్మధలేశ లేఖ ఏష నదినీ పత్రీ సఖైరర్పిత హస్తాత్ భ్రష్టమిదం దిశాభరణ మిథ్యా సంఖ్యమావీక్షణో నిర్గంతుం సకసాన వేదన గృహాత్ శక్యో నోమి తూ శూన్యాదపి. ఎక్కడికి వెళ్ళను అథవా వద్దులే, ఇహ ఏవ ఇక్కడే ప్రియా పరిభుక్త ముక్తే ప్రియసి అనుభవించి విడిచ లతాబలి ఈ పొదరింటిలోనే ముహూర్తం శ్యాం కొంతసేపు ఉంటా. తస్యా ఆమె శరీర నుడి తనుపుతో నదిగిపోయి పుష్పమై పూలతో ఏర్పరచింది అయిన శయ్యా పాన్ శిలాయాం ఈ రాత్రి మీద ఇయం ఇదిగో నడినీపత్రే తామర రేకుమిత్ సఖై గోళ్లతో అర్పితగా లిఖింపబడి మన్మథ లేఖ ప్రేమలే కలాంత పడిపోయింది. పడలిపోయి ఏష ఇదిగో హస్తాతి చేతులను భ్రష్టం జారిపడి విషాభరణ తామరతూడు కంకణం కలది చేతు నుండి జారిపోయి ఇదం చేతు నుండి భ్రష్టం జారిపడిన విషాభరణ తామరతూడు కంకణం ఇదం ఇదిగో ఇది ఇలా అసజ్యమాన రక్షణ పోల్చుకొన్న ఈ క్షణ పోల్చుకుంటున్న చూపులు కలవాడని శూన్యాతరి ప్రియా విరహితమై బాగురుమంటున్నాయి. అయినా వేతసగృహ
ఈ ప్రబ్బిది పొదరింటి నుండి సహసా వెంటనే నిర్గమించటానికి నశక్నోమి సమర్థుణ్ణి కాలేకపోతున్నా. ఇక్కడి నుంచి దాటి వెళ్ళటానికి నాకెందుకో మనసు ఒప్పట్లేదు. శకుంతల పడుకోవటంతో నలిగిపోయిన ఈ పూలపాన్పు ఇదిగో, ఈ శిథిలాతలం మీద ఆమె గోళ్లతో సామర పువ్వు రేకు మీద లిఖించిన ప్రేమలేఖ ఇదిగో పడిపోయి. ఇదిగో అది ఆమె చేతి నుండి జారిపడ్డ తామర తూడు కంకణ. ఇలా చూపులతోనే పోల్చుకుంటూ ఇంకా ఇక్కడే గడపాలి అనిపిస్తోంది. కానీ ఈ శూన్య వేతన గృహను త్వరగా బయటికి వెళ్ళాలని మాత్రం అనిపించటం లేదు. ఇక్కడి నుంచి వెళ్ళిపోవటాన్ని నిర్గమించడం మనసు ఒప్పుకోవటం లేదు. మిగతా విషయాలు రేపు.